టన్నెల్ మూవీ తెలుగు రివ్యూ. అథర్వ మురళి, లావణ్య త్రిపాయి జంటగా నటించిన చిత్రం టన్నెల్. తమిళంలో హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇవాళ తెలుగులో విడుదలైంది. ఈ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ అయింది. మరి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేర ఆకట్టుకుందో చూద్దాం. కథ విషయానికొస్తే, బ్యాంక్ దొంగతనంలో కేసులో ఒక గ్యాంగ్ను ఎన్కౌంటర్ చేస్తారు. ఆ తర్వాత నుంచి ఎన్కౌంటర్లో పాల్గొన్న ఆఫీసర్స్ అందర్నీ ఓ గ్యాంగ్, అశ్వత్ కాకమాను అండ్ కో, చంపేస్తుంది. వారిని మాత్రమే కాకుండా పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ఆ గ్యాంగ్ శపథం చేస్తుంది. మరోవైపు గాలి తిరుగుతూ ఇంటిని పట్టించుకోకుండా ఉండే యువకుడు అథర్వ, అను లావణ్య త్రిపాయి తో ప్రేమలో పడతాడు. యూపీఎస్సీ పాసైన అనుకి గాలికి తిరిగే వ్యక్తికి పెళ్ల చేయడానికి అను ఫాదర్ అడ్డుపడతారు. దీంతో అథర్వ జాబ్ కోసం ట్రై చేస్తాడు. ఈ క్రమంలోనే అథర్వ, అతని ఫ్రెండ్స్ అందరూ ఒకే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుళ్లుగా రిక్రూట్ అవుతారు. జాబ్లో జాయిన్ అయిన అథర్వ, అతని ఫ్రెండ్స్కి మొదటి రోజే పెద్ద టాస్క్ ఇస్తారు. ఈ క్రమంలో స్లమ్ ఏరియాలో ఎరుక్కుపోయిన హీరో అండ్ గ్యాంగ్ ఎలా బయటపడతారు? అసలు విలన్ వేసిన వల ఏంటి? పోలీసు యూనిఫామ్ అంటే విలన్కు ఎందుకంత పగ? చివరకు టన్నెల్ ద్వారా విలన్ అండ్ గ్యాంగ్ ఏం చేసిందనేదే అసలు కథ. సినిమా ఎలా ఉందంటే, ఆరంభం నుంచే సినిమా క్యూరియాసిటీని పెంచుతుంది. బ్యాంక్ దొంగతనం చేసిన గ్యాంగ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం, ఆ ఎన్కౌంటర్ చేసిన పోలీసులు మరో గ్యాంగ్ హతమార్చడం, ఆ తర్వాత ఆకతాయిగా తిరిగే 6 కుర్రాళ్లు కానిస్టేబుళ్లుగా జాబ్లో చేరడం. ఇలా సినిమా అంతా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఇంటర్వెల్లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ఇంటర్వెల్కు ముందు వచ్చే హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది. స్లమ్ ఏరియా సెటప్ అంతా కూడా అదిరిపోయింది. అదొక పద్మవ్యూహంలా అనిపిస్తుంది. అందులో చిక్కుకున్న పోలీసులు ఎలా బయటకు వస్తారు అనే ఆసక్తికరమైన పాయింట్లతో కథ ముందుకెళ్తుంది. సెకండ్ హాఫ్ అంత గ్రిప్పింగ్ ఉండదు. కథ కాస్త నెమ్మదిగా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా విలన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు. పైగా ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా కృతకంగానే కనిపిస్తాయి. ఎమోషనల్ పార్ట్ చాలా వీక్గా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరింత ఎమోషన్గా రాయాల్సింది. ఇక ప్రీ క్లైమాక్స్లో మాత్రం ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోతారు. చివరి 20 నిమిషాల్లో యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ ఊహించినట్లుగానే నడుస్తుంది. సాంకేతికతంగా చూసుకుంటే ఈ మూవీ ఎక్కువ శాతం నైట్ టైంలోనే షూటింగ్ చేశారు. ఒక్క రాత్రిలో జరిగే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం ఇచ్చిన విజువల్స్ అదిరిపోయాయి. సీన్లకు తగ్గట్టుగా హంట్ చేస్తుంది. ఇక ఎడిటింగ్, స్లమ్ ఏరియా సెట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా అన్నీ కూడా బాగానే ఉంటాయి. మొత్తంగా టన్నెల్ సినిమా ఎంగేజ్ చేసే యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్. యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ఆడియన్స్కు నచ్చే చిత్రం టన్నెల్. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్ చూద్దాం. ఆడియన్స్ 5కి 3.5 రేటింగ్ ఇచ్చారు.